కరెంట్ షాక్తో పెద్దపులిని హతమార్చిన దుండగులు కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా కాగజ్ నగర్ ఫారెస్ట్ ఆఫీస్ నందు ఫారెస్ట్ ఆఫీసర్లు ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఎఫ్డిపిటి శాంతారావు మరియు డిఎఫ్ఓ నీరజ్ కుమార్ టీజ్రేవాల్ మాట్లాడుతూ పెంచికల్పేటలోని పెద్దపులిని హతమార్చిన నిందితులు మా అదుపులో ఉన్నారు అని అన్నారు. విచారణ కొనసాగుతుంది. చర్మం గోర్లు స్వాధీనం చేసుకున్నాము. కరెంట్ షాక్తో పెద్దపులి చనిపోయింది. చర్మం గోర్లు మరో చోట పాతిపెట్టారు. పెద్దపులి మృతి చెందిన విషయంలో విచారణ కొనసాగుతుంది. త్వరలో పూర్తి వివరాలు వెల్లడిస్తామని అన్నారు. కేబీ పెద్దపులిగా ప్రచారం జరుగుతుంది. ఫోరెన్సిక్ నివేదిక వచ్చిన తర్వాత చెప్తామని అన్నారు. సరే ఏమన్నా ధర బేరం అయిందా సరే ఇది చెప్పని తీసింది కదా ఏమైనా బేరాలకి సారాలు అయినా సార్ అమ్మడానికి అదే నేను చెప్తాను. ఇప్పుడు మనకి అది ఫార్వర్డ్ లింకేజెస్ మనకి తెలియదు. వాళ్ళకి ఎవరికి పంపిస్తారు బికాజ్ మన సస్పెక్ట్ ఎవరు ఉన్నారు వాళ్ళకి 1-2% హ్యాబిచువల్ ఆఫెండర్. Habitual offender and they are not repeating the truth the ultimate by. So we are discussing, we are discussion for IPL, we are taking help from WCCB also. WCCB की cross border पूरा they are working for that. So we will see where it is. So ఇప్పుడు పులి మనకి ప్రిలిమినరీ రిపోర్ట్ ప్రకారంగా టూ థింగ్స్ ఆర్ కన్ఫర్మ్. ఒక ఫీమేల్ టైగర్ ఏజ్ 6 to 7 years. అది ఏ పులిని హిస్టరీ అది మన సిసిఎంబికి లెక్కకి మనం పంపించాము. ఫస్ట్ పంపించాము, దాని తర్వాత విసర్లో ఇష్యూస్ కూడా పంపించాము. ఈరోజు మన వాళ్ళు అక్కడ ఉన్నారు లెక్కకి సిసిఎంబికి. సో అక్కడ నుంచి ఏ రిపోర్ట్ వస్తుంది మీకు ఇస్తాను. ఇప్పుడు మన డౌట్ఫుల్గా ఇది డౌట్ఫుల్గా ఉంది. ఇప్పుడు వీ కెనాట్ కన్ఫర్మ్. మనకి రిపోర్ట్స్కి అది నా చేయకూడదు. तो वी आर रिक्वेस्टिंग मैम మన హెడ్ ఆఫీస్ కూడా లెగోన్స్కి సిసిఎంబికి అందరూ మీద పర్సూ చేస్తారు. వచ్చిన తర్వాత వెంటనే బికాజ్ అక్కడ కూడా ల్యాబ్లో స్టేట్ మీద కేసు వస్తుంది, మన మొత్తం రాష్ట్రం మీద కేసు వస్తుంది ఒక ల్యాబ్లో. సో వాళ్ళ ప్రయారిటీ మీద చూస్తారు. మనం కూడా పర్సూ చేస్తాం. కేర్కి సంబంధించి అంటే కేర్ స్టేట్కి बट ट्रांजिट टाइगर के में सेक्टर में अन्ना पूरा फ्रेश करना आई थिंक ये तो बट ट्रांजिट टाइगर तो एग्जैक्ट फिगर वी कैन नॉट टेल बिकॉज़ दे आर ट्रांजिट అంటే ఒక రోజు మన సో ఈ రోజు మీరు చెప్తే ఈ రోజు మన దగ్గర టైగర్ లేదు. మొన్న మేము అడిషనల్లీ ఎన్టీసీఏ ప్రోటోకాల్ ప్రకారంగా నంబర్ చేస్తే ఇలాగ కొంచెం ప్రాబ్లమ్ ఇప్పుడు మనకు సైకిల్ ఉంటుంది లాస్ట్ ఇయర్స్ అంటే అక్కడ రామస్వామి కూడా ఇట్లా పోయింది అక్కడ ప్రాక్టీస్ ఆ రోజు కూడా చనిపోయింది. పెద్ద సో ఏ క్రమంలో మనకి ఇన్ఫర్మేషన్ ఉంటే వాళ్ళు వాళ్ళని రికార్డ్ చేసుకున్నారు. అది అట్లాగా వాళ్ళకి చేసి ఆ కేసు తర్వాత దాని తర్వాత రెడ్యూస్ తయారు చేస్తాం. ఇట్లాగా ఒక ప్రైవేట్ ఫెసిలిటీ వస్తే వాళ్ళు ఎగ్జాక్ట్గా పని అదే టైం ఉంటే ఒక సెక్షన్ 111 कस्टडी में
కస్టడీ అంటే ఇనిషియలీ రిక్వైర్డ్ దాని తర్వాత ఎవరెవరు అడ్డు లేదు పర్సనల్ బాండ్ తీసుకొని మనకి బికాజ్ మనకి ఫైనల్ కస్టడీ అండ్ రిమాండ్ ఒక రిమాండ్ సో ఇప్పుడు వాళ్ళకి నేను ప్రవర్తిస్తున్నాను. సో ఈ ఫారెస్ట్లో గుజరాత్లో ఒక పెద్ద ఇన్సిడెంట్ జరిగిన తర్వాత సిబిఐ నేమ్స్లో మేము తీసుకెళ్ళి మీ నేమ్స్తో యూ విల్ గెట్ ద స్కిన్ సెంటర్ దట్ ఈస్ ద వెరీ క్రూషియల్ ఏరియా. సో ఆ నేమ్స్ కూడా మన నాగ్పూర్ ఒక ల్యాబ్ ఉంది, అక్కడ మహారాష్ట్ర గవర్నమెంట్ ల్యాబ్ ఉంది, అక్కడ పంపించాము. సో అక్కడ నుంచి రిపోర్ట్ వచ్చిన తర్వాత వెంటనే మీ విల్ గెట్ ఎవరెవరు నేమ్ మీద డయాగ్రైజ్ ఫస్ట్ అది డిపార్ట్మెంట్ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను, ఎక్కువ ఇన్ఫర్మేషన్ వచ్చింది సో ఇప్పుడు మన ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ ఉంది ప్రతి విలేజ్, మన రేంజ్ ఆఫీసర్ లెవెల్, బీట్ ఆఫీసర్ లెవెల్లో వాళ్ళకి ఒక సీక్రెట్ సర్వీస్ ఫండ్ వస్తుంది గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ నుంచి. ఆ సీక్రెట్ సర్వీస్ ఫండ్ మీద మనం ఒక ఇన్ఫర్మేషన్ నెట్వర్క్ పెట్టాలి. ఫైవ్ రివీల్ అని ఎవరు మనకి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, మనకి ఇన్ఫర్మేషన్ ఇవ్వాలి. మనకి బీట్ ఆఫీసర్ గారికి 15 రాత్రి ఇన్ఫర్మేషన్ వచ్చింది. ఈసారి మన ఇన్ఫర్మేషన్ ప్రకారం కూలి కాదు, ఒక వైలెన్స్ చనిపోయింది. సో మన వాళ్ళు అక్కడ పోయి వెంటనే సో 8 o'clock 8-9 వరకు అక్కడ వెళ్ళాలి. అక్కడ ఏం లేదు, రాత్రి అయింది కాబట్టి మన రిజర్వ్ ఫారెస్ట్ బౌండరీలో మనం చూస్తాం. దాని తర్వాత 4-5 hours వరకు అయిన తర్వాత 1 o'clock పూర్తిగా పార్టీ మళ్ళీ నెక్స్ట్ డే 8 o'clock అక్కడ పోయి సో అది ఫారెస్ట్ లేదు. దాని తర్వాత మనం రెవెన్యూ ఏరియాలో సర్చ్ చేసాం. రెవెన్యూ ఏరియాలో మనకి ఒక మరియు ఒక వైల్డ్ లైఫ్ క్యాంప్గా తెలియదు. అది బాగా ఎక్స్పెల్ వస్తుంది. అది కూడా అది మనం ప్యాక్ చేసాం, ఓన్లీ మనము కోర్ట్కి ప్రొడ్యూస్ చేసాం. సో విల్ నాట్ ప్యాక్ లేబల్ లలిత్ ఒకసారి చేయి. ఓకే